తేలికపాటి వర్షానికి చెరువుని తలపించే వీధులు, వెలగని వీధులైట్లు, 6 దాటితే అంధకారంలో హరిజనవాడ ప్రజలు. రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు మండలం, ఓబనపల్లె పంచాయతీ, ఓబనపల్లె హరిజనవాడలోని వీధులు మోస్తారు వర్షానికి వీధుల్లో వాన నీళ్లు నిలబడిపోయి మురికినీరుగా తయారయ్యి దోమలు మరియు క్రిముల వలన వీధికి చుట్టుపక్కల ఉన్న గృహస్థులను వ్యాధిగ్రస్తులను చేస్తున్నవి. ఆ వీధి ప్రజలు మరో దారి లేక నిత్యం అదే నీటిలో తప్పక తిరగవలసిన పరిస్థితి. అందులోనూ ఒక వికలాంగురాలు ఆ వీధిలో మురికి నీళ్లలో నిలబడిన ప్రదేశం ప్రక్కనే ఆ వికలాంగురాలు ఇల్లు ఉండడంతో నిత్యం రాకపోకలు ఆ మురికి నీళ్లలోనే చేయవలసి వస్తుంది. మురికి నీళ్లకు పక్కనే తన ఇల్లు ఉండడంతో జీవనశైలి చాలా ఇబ్బందికరంగా మారుతుందని, దోమలు, మురికి నీరు వలన అనారోగ్యాలకు గురవుతున్నామనే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఓబనపల్లె హరిజనవాడ గ్రామ ప్రజలు 2020 సంవత్సరం నుంచి నేటికి అనగా 21/2025 ఈ రోజుకి ఎంతో మంది పంచాయతీ సెక్రటరీలకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు అన్ని తీవ్రంగా విని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అర్జీలు ఇచ్చినప్పుడు సరే చేస్తాము, సమస్యను పరిష్కరిస్తాము అని కన్నీటి తుడుపు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇన్ని రోజులుగా మురికి నీరు ఇలా నిలబడిపోయి ఉన్నా గ్రామంలోని సర్పంచ్ మరియు సచివాలయ సిబ్బందికి పలుమార్లు మా గోడును వినిపించుకున్నా పట్టించుకోవడం లేదు. మా గ్రామానికి ఎలాంటి పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు జరగడం లేదు అంటున్నారు. వర్షాకాలం దోమలు రాకుండా నివారించే చర్యలు కానీ, మురికిని శుభ్రం చేసే బ్లీచింగ్ కూడా వేయడం లేదని వాపోతున్నారు. మా గోడిని ఆలకించి మా వీధులను శుభ్రపరిచి మమ్మల్ని రోగాల బారి నుంచి కాపాడండి మహాప్రభో. ఈ మురికి నీళ్లలో కాళ్లు జారిపడి ఎంతో మంది చేతులు కాళ్లు విరగ్గొట్టుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వీధి దీపాలు కూడా లేవు. 6 దాటితే అంధకారంలో బ్రతకాల్సి వస్తుంది. మా అధికారులు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా వినతి పత్రాలు అందుకోవడమే తప్ప మమ్మల్ని ఆదుకున్న పాపాన పోలేదు. మా వీధులకు లైట్లు వేసిన రోజే లేదు అని వారి బాధను వ్యక్తపరిచారు. హరిజనవాడ మాకు రోడ్డు సమస్య ఒక 9 ఏళ్ల నుంచి ఉంది సార్. మేము ఎవరు అధికారుల దగ్గర పోయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈది లైట్లు లేవు. సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, ఆయన మాకేం స్పందించట్లేదు. రోడ్డు సమస్య అంటే మీకు రోడ్డు వేయలేదా? వేసిన రోడ్డు సరిగా లేదమ్మా? రోడ్డు సమస్య అంటే వేయలేదు సార్. రోడ్డు వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఇక్కడే నిండిపోతా ఉండే సార్. పోవడానికి రావడానికి మనుషులు ఇబ్బందిగా ఉంది. ఇచ్చాలని మేము చాలా సార్లు వెళ్తున్నాం సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి ఇచ్చినారమ్మా అర్జీలో రోడ్డు గురించి? పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినాం సార్. ఇప్పుడైనా ఇచ్చినారా? గతంలో కూడా 5-6 సార్లు ఇచ్చున్నాం సార్. అప్పటి నుంచి కూడా స్పందించట్లేదు. అధికారులు ఏం చెప్పినారమ్మా మీరు అర్జీలు ఇచ్చినప్పుడు? చెప్తాన్నారు సార్ వాళ్ళు, కానీ వేయలేదు సార్. ఈ నీళ్లు క్లీన్ చేయడం గానీ, క్లీన్ చేయడం గానీ, ఇక్కడ బ్లీచింగ్ అవన్నీ చల్లడం గానీ ఏం జరగదు సార్. ఏమన్నా వచ్చినాడి కూడా మాకు తెలియదు. రావని కూడా వస్తున్నాయో లేవని కూడా తెలుసు. అడిగినా కూడా అవి స్పందించరు. మొన్న కూడా మేము వెళ్ళాము, అయినా కూడా పట్టించుకోలేదు వాళ్ళు. సర్పంచ్ కాదు ఎవరు కూడా మమ్మల్ని స్పందించట్లేదు సార్. గతంలో ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా మీరు అర్జీలు అధికారులకి? 5-6 సార్లు ఇచ్చినాం సార్. అధికారులకేనా, మీ ఊరు సర్పంచ్ గానీ? సర్పంచ్ కూడా ఇచ్చినాం సార్. తెలుసు సార్, సర్పంచ్ తెలుసు, అందరే తెలుసు సార్ ఇలా ఉందని. ఎన్నో సార్లు చెప్పినాం సార్. సర్పంచ్ పట్టించుకోలేదు, సెక్రటరీ లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు సార్. అధికారులు ఎవరు స్పందించట్లేదు సార్. మీకు ఈ వెహికల్ ఇప్పుడు ఇచ్చినారా? మీరు ముందు ఈ దావులనే నడిచిపోవాలి? నేను కింద నడుస్తా ఉన్నాను సార్. ఈ మధ్య అది ఇచ్చేస్తే 1 year అయింది సార్. ఈ వెహికల్ లేకముందు మీరు ఈ రోడ్లోనే ఈ నీళ్లలోనే నడిచిపోవాలి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ సార్ కింద పడి జారి మనుషులు చనిపోయినారు. చేతులు కాళ్ళు ఇరిగినాయి, ఇలా జరిగినాయి సార్. అట్లా చేతిలో విరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారు సార్. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు సార్, బయట వెళ్ళారు. పుట్టిన చెప్తే ఉన్నాయి. మా ఇన్ని కాళ్ళు లేని పాప నడచలేక ఇక్కడ పోలేక మేము అలాంటాము. మా పిల్లలకు ఏదన్నా చీటీలు వచ్చి ఎవరన్నా అయిపోతే ఏం చేయాలి సార్ మేము? ఏ ఊరమ్మా ఇది? ఓబనపల్లి అర్జునవాడ. ఏం మీ సమస్య? ఇదా నీళ్లు అన్ని చీటీలు అన్ని దొరుకుతున్నాయి. ఎప్పుడు వేసినారు రోడ్డు? ఇది ఎన్ని సంవత్సరాలు అయింది సార్. అప్పటి నుంచి ఇట్లా ఉన్నదా రోడ్డు? అప్పుడు వేసినప్పుడు బాగుంది. ఇప్పుడు వేసిన వాళ్ళ నుంచి తక్కువైపోయింది.
9 ఏళ్ళు ఆ. 9 ఏళ్ళ నుంచి వానలకు మాత్రమే ఎట్టుంటుందా మిగిలిన వానలకే ఇంకా ఆయా పచ్చగా అయిపోయి పురుగులు పడి మనుషులు జారిపడి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి చచ్చిపోతా ఉన్నాం.